వెల్కమ్ టు కరీంనగర్. మీరు కరీంనగర్కి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, అయితే నాకు తెలిసినటువంటి ఒక పర్సన్, ఆ పర్సన్ గురించి చెప్పే ఆలోచన లేదు. కాకపోతే ఇండివిజువల్గా తను నాకు చెప్పుకున్న కొన్ని పరిస్థితులను బట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది, నమ్మకాలు. తను ఏమంటాడంటే, తన ఇంట్లో భార్య కొన్ని పనుల విషయంలో తనకు తెలియకుండా కొన్ని పర్సనల్గా ఏవో చేసుకుంటుంది, నాకు నమ్మకం పోతుంది అని చెప్పేసి ఒక ఆలోచన చెప్పిండు. చెప్తే నేను అన్నాను, తను ఏదో చేసుకుంటే పర్సనల్గా చేసుకుంటే నాకు నమ్మకం పోతుంది అని అన్నావు కదా, తను నీకు అనుకూలంగా నువ్వు అనుకున్న విధంగా ప్రవర్తిస్తూ అనుకున్న విధంగా అదే బార్డర్లో ఉన్నంతసేపు నమ్మకంగా ఉన్నావు. ఇప్పుడు నీకు వచ్చిన లాభం ఏంటి, ఇప్పుడు పోయే లాభం ఏంటి, పోతున్న లాభం ఏంటి, వచ్చే నష్టం ఏంటి? తను నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అని అంటే, నా మనసు ప్రేమ అని చెప్పేసి ఒక ఆలోచన చెప్పి నేను అన్నాను, అట్లా కాదు, నమ్మకం గురించి నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు. తను కలిసి ఉన్నంతసేపు తను నీ మాట వింటూ నువ్వు చెప్పిన పద్ధతిలోనే నువ్వు చెప్పిన మట్టుకే బార్డర్ దాటకుండా అదే లెవెల్లో ఉన్నంతసేపు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, దానివల్ల నీకు జరిగిన నష్టం ఏం లేదు, వచ్చిన లాభం కూడా ఏం లేదు. జస్ట్ నువ్వు ఇమాజినరీ లైన్లో ఉండి ఒక మానసికంగా ఒక రకమైన ఆనందం పొందినావు నువ్వు, అంతే. అంటే నువ్వు ఒక నమ్మకం అనేది ఏర్పరచుకొని ఉన్నావు. ఇప్పుడు అలా ఉండట్లేదు అని చెప్పేసి ఒక ఆలోచనతో నువ్వు ఆమె మీద నమ్మకం పోతుంది అని చెప్పేసి నువ్వు మనస్సును అరెస్ట్ చేసుకుంటున్నావు, అంటే ఇబ్బంది పెట్టుకుంటున్నావు. దానికి కారణం నువ్వు తన అని చెప్పేసి నేను ఒక మాట అడిగాను. తనే అని చెప్పేసి ఫిక్స్గా చెప్పింది, కాదని నేను అంటాను. సైకలాజికల్గా మీరేమంటారు? రైట్, ఇప్పుడు ఇది భార్యాభర్తల మధ్య అంతే కదా, ఆర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరి మధ్య నమ్మకం. ఫస్ట్ మనం నమ్మకం అనేటువంటి దాన్ని చూద్దాము. మనం సహజంగా దేవుడిని నమ్ముతున్నాము అని చెప్తూ ఉంటాం. చాలామంది దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటారు, లేకపోతే నీ మీద నమ్మకం ఉంది. నమ్మకము అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను కరీంనగర్ వచ్చాను, ఇది కరీంనగర్. కరీంనగర్ అని మీరు నమ్ముతున్నారా ఆర్ మీకు తెలుసా? అది మనం ఇచ్చుకున్న ఐడెంటిటీ, మనం ఒక ప్రోగ్రామ్ చేస్తే దాని మీద మనం డిఫరెంట్ అయి ఉన్నాం. అది కరీంనగర్లో ఇవి బిల్డింగ్స్ ఉంటాయి, లేకపోతే 4 నుంచి కరీంనగర్ ఉందనే సంగతి మీకు తెలుసు. సపోజ్ సడన్లీ చైనా నుంచి ఒక అతను వచ్చాడు, వచ్చింది అతనికి ఈ లాంగ్వేజెస్ ఏమి రావు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అండ్ తెలుగు కూడా రాదు, ఈ బోర్డ్స్ చదవటం రాదు. ఇక్కడికి వచ్చినప్పుడు వరంగల్లో దించి ఇది కరీంనగర్ అంటే అతను నమ్మాడు అనుకోండి, అది నమ్మకం. లేదా కరీంనగర్లోనే దించి ఇది కరీంనగర్ అన్న నమ్మకం, అంతే. నమ్మకం అంటే నమ్మకం అంటే మనకు తెలియని విషయాన్ని మాత్రమే మనం నమ్ముతాం. తెలిసిన విషయం తెలుసు, నా పేరు హరి రాఘవ్ అని నాకు తెలుసు, నేను నమ్మటం లేదు. ఎందుకు? నాకు తెలుసు మీ పేరు ఆంజనేయులు అని మీకు తెలుసు, దాన్ని నమ్మాల్సిన పని లేదు, ఎలాంటి ఫోకస్ అవసరం లేదు. కానీ తెలియని విషయం ఏదో ఉంది, ఫలానాది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, జ్యోతిష్యాన్ని నమ్ముతాం, లేదా న్యూమరాలజీని నమ్ముతాం, లేదంటే గాడ్ని నమ్ముతాము, లేకపోతే దెయ్యాన్ని నమ్ముతాం. ఇవన్నీ నమ్ముతున్నాం అంటే ఏంటి? ఇవి మనకి తెలియదు, లేదా లాజికల్లీ కూడా ఎక్కడ ప్రూఫ్ దొరకలేదు, కాబట్టి మనం నమ్ముతూ ఉన్నాం. కాబట్టి నమ్మకం అంటేనే మనకి తెలియదని అర్థం, రైట్? ఇప్పుడు ఒక అమ్మాయిని అబ్బాయి కానీ, లేదంటే ఈ రిలేషన్షిప్స్లో ఆపోజిట్ జెండర్ మధ్య ఉండే రిలేషన్షిప్స్, రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. తండ్రి కూతురు, తండ్రి కొడుకు, ఇట్లాంటి రకరకాల రిలేషన్, బ్లడ్ రిలేషన్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ కూడా ఒక రిలేషన్, ఎంప్లాయర్ మధ్య ఉండేది రిలేషన్, ఇట్లా. అలాగే బయ్యర్ సెల్లర్ మధ్య ఉండేది రిలేషన్, అలాగే వచ్చేసేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య, అలాగే భార్యాభర్తల మధ్య, ఇట్లా ఇద్దరి మధ్య ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేది నమ్మకం మీద బిల్డ్ అవుతుంది అని చెప్తూ ఉంటాను. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మితే నీకు అది అవుతుంది అనేటువంటిది. అలాగే వచ్చేసి భవిష్యత్తును నమ్మాలి, నిన్ను నువ్వు నమ్మాలి, కెరీర్ని నమ్మాలి, లేకపోతే టీచర్ని నమ్మాలి, నీ పొలిటీషియన్ నమ్మాలి. ఇట్లా నమ్మాలి అని మనకి ఫస్ట్ నుంచి బ్రెయిన్ వాష్ చేసి ఉంచారు, చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేశారు. నమ్ముతున్నాను అంటేనే దాని ఆపోజిట్ ఏంటి? మనం మొదటి నుంచి చెప్తున్నాము, నేచర్లో ఒకటి ఏర్పడితే మనం ఒకవైపు గుంజామంటే ఆపోజిట్ సైడ్ అంతా ఇంకొకటి ఏర్పడుతుంది. పాజిటివ్ నెగిటివ్ పక్కనే ఉంటాయి, లెఫ్ట్ రైట్ పాజిటివ్. ఎంతవైపు ఎక్కువ పాజిటివ్ గుంజితే అంతవైపు నెగిటివ్. గాడ్ ఎంతవైపు గుంజుతుంటే
అంతవైపు దుష్ట శక్తులు, దెయ్యం కూడా వస్తుంది. దెయ్యం, దేవుడు, దెయ్యం. దెయ్యం, దైవశక్తి, దుష్టశక్తి, మంచి చెడు, పవిత్రత, ఇట్లా రకరకాలుగా మనకు ఒకవైపు గుంజితే ఇంకోవైపు కూడా అది గుంజుకుంటుంది. రైట్. అలాగే నమ్మకానికి కూడా ఇంకో సైడ్ ఉంది. నమ్మకానికి ఇంకో సైడ్ ఏంటి? అపనమ్మకం, డౌట్. ట్రస్ట్, మిస్ట్రస్ట్, బిలీఫ్, డౌట్. అంటే ఒకవైపు నమ్మకం మనం ఎంత బలంగా నమ్ముతున్నామో అంత బలమైనటువంటి డౌట్ కూడా అవతల వైపు వచ్చాయి. అంటే ఇప్పుడు నమ్మకం అనే దాని మీద ఒక కాంటెక్స్ట్లో మనం చూస్తాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కొన్ని థాట్స్ ఏవైతే ఉంటాయో డౌట్స్ కూడా ఫిగర్ చేసే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. రెండు ఒకటే యాక్చువల్లీ. డౌట్ కూడా బిలీఫే. బిలీఫ్. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నాతోనే కమిటెడ్గా ఉంది అనేది ఒక నమ్మకం. జస్ట్ లేదంటే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను చీట్ చేస్తుంది అనేది కూడా బిలీఫ్. బిలీఫ్. ఓకే. డౌట్ కూడా బిలీఫే. రైట్. అంటే అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. పరిస్థితులు ఒకటే కాదు, అది వాళ్ళ యొక్క ఇంటర్నల్ ప్రోగ్రామ్ను బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు గతంలో 4-5 అమ్మాయిలు అతన్ని చీట్ చేస్తున్నారు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉన్నా ఇతనిలోంచి డౌటే వస్తూ ఉంటుంది. ఓకే. లేదు 4-5 దగ్గర ఇతను చీట్ చేశాడు, వాళ్ళందరూ కమిటెడ్గానే ఉన్నారు. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయి ఈవెన్ చీట్ చేసేది అయినా సరే ఇతను నమ్ముతాడు. ఎందుకంటే అటువంటి ఎన్విరాన్మెంట్ అంటే ఒక నమ్మకం కానీ డౌట్ కానీ కేవలం ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన మీదే ఆధారపడి లేదు, ఇతని యొక్క గతాన్ని ఇంటర్నల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటుంది. అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే సైకలాజికల్ ఫ్యాక్టర్స్, అంటే గతంలో తన యొక్క ఇది అంటే మేబీ అటువంటి ఇన్ఫర్మేషనే ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితుల్ని ఈయన ఇన్వైట్ చేసి ముందే ఊహించుకుని ఉంటారు. సపోజ్ మనం వెళ్తున్నప్పుడు ఒక 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసినప్పుడు ఒక 2 సార్లు యాక్సిడెంట్ అవ్వబోయి తప్పింది అనుకోండి, 11 మళ్ళీ ఆ తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుతుందేమో అనే ఆలోచనతో వెళ్తాం. సేమ్ అంతే రిలేషన్షిప్స్లో కూడా ఆ ఇన్ఫర్మేషన్. ఈ ఇంటర్నల్ మొదట ఎక్కడ ఏర్పడుతుంది? మొదట పుట్టగానే ఏర్పడుతుంది. పుట్టగానే అంటే ఫస్ట్ 6 monthsలోనే ఏ కిడ్కైనా, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ యానిమల్స్కైనా సరే ఫస్ట్ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దీన్ని నమ్మాలా వద్దా అనేది ఉంటుంది కదా. మీరు ఇక్కడి నుంచి పాకిస్తాన్లోని లాహోర్లో జాబ్ వచ్చింది. వెళ్ళినప్పుడు మొదట్లో చాలా డౌట్గా వెళ్తారు. ఇక్కడి నుంచి అక్కడ లాహోర్లో జాబ్ ఎంతో శాలరీ అని చెప్పారు. చెప్తే మీరు నిజమే అనుకుని నమ్ముకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి తీరా అక్కడికి ఎయిర్పోర్ట్లో దిగేసరికి వాడు క్యాబ్ పంపిస్తా అన్నాడు, మీ ఎంప్లాయర్ అతను పంపించలేదు. కాబట్టి మీరు ఇంకోటి ఏదో బుక్ చేసుకున్నారు. వాడు చాలా ఎక్కువ చెప్పాడు, పక్కనే ఉంటుంది కానీ 3000 అడిగారు. సరే అని ఒప్పుకున్న తర్వాత 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పాడైపోయిందని పక్క కాపి అక్కడ షేర్ ఆటో వెళ్తుంటే వాడికి ఒక 200 జేబులో పెట్టి మిమ్మల్ని ఎక్కించి పంపిస్తారు. ఆ తర్వాత హోటల్కి వెళ్తేనేమో ఆ హోటల్ అంతా వాసన వస్తుంది, ఏసీ ఉంది కానీ పని చేయట్లేదు, వెంటిలేషన్ లేదు, అది చాలా రేట్ ఎక్కువ, ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు మీరు. వాడు ఉంటే ఉండి పోతే బాగుంటుంది. సో అది తీసుకున్న తర్వాత అక్కడ చీటింగ్. ఆ తర్వాత తీరా జాబ్కి వెళ్ళేసరికి అక్కడ అంత ఎన్వైర్న్మెంట్ లేదు, అంత శాలరీ లేదు, అండ్ మీ చేత ఎక్కువ అవర్స్ పని చేయించుకుంటున్నారు, మీ కొలీగ్స్ కొంతమంది చీట్ చేశారు. అట్లా మీకు లాహోర్ వెళ్ళిన తర్వాత 7-8 సార్లు మీరు చీట్ చేయబడ్డారు అనుకున్నారు. ఆ తర్వాత మీరు కొంతకాలం మళ్ళీ ఇండియా వచ్చేసారు, మళ్ళీ ఏదో బాగా చదువుకున్నారు, వీసా తీసుకుని అమెరికా వెళ్ళారు. అమెరికాలో మంచి జాబ్ వచ్చింది, మంచి కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మీ కొలీగ్ ఒకతను కొత్తగా వచ్చాడు. అతను ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే లాహోర్ అన్నాడు. వెంటనే మీకు డౌట్ వస్తుందా, బిలీఫ్ వస్తుందా? డౌట్. అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ 7 ఎక్స్పీరియన్సెస్ లాహోర్లో మీకు నెగిటివ్. 7 ఎక్స్పీరియన్సెస్ లాహోర్లో మీకు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత లాహోర్ అని చెప్పగానే మొదటి డౌట్ వస్తుంది మీకు. రైట్. అలాగే పుట్టిన బిడ్డ పుట్టగానే ఈ ప్రపంచం కొత్తది, ఈ ప్రపంచం నాకు సేఫా కాదా, నమ్మాలా వద్దా ఆలోచన ఉండదు కదా. ఫస్ట్ వచ్చే డౌట్ అది. సో నమ్మాలా వద్దా అన్నప్పుడు ఎంత లైటింగ్, ఇంత లైట్ వస్తుంది, ఇంత సౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు తనని ఫస్ట్ తన కేర్ తీసుకునేది ఎవరు? మదర్, బయలాజికల్ మదర్. అది బయలాజికల్ కావచ్చు, ఆయమ్మ కావచ్చు, ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎవరైతే ప్రైమరీ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుందాం. సపోజ్ పాప ఆ కిడ్ ఏడ్చినప్పుడు ఆ మదర్ లేచి పాలు కలుపుతున్న సౌండ్ చేసి పక్కింటి ఆమెతో మాట్లాడుకుంటుంది, ఎంతకి రావట్లేదు. పాలు తెస్తుంది రావట్లేదు, మళ్ళీ ఏడిస్తే వస్తున్నాను ఉండని చెప్తుంది, కొంచెం ఇచ్చింది, ఇసుక్కుంది, మళ్ళీ వెళ్ళి టీవీ చూస్తుంది, ఏడ్చినప్పుడు ఎత్తుకోకుండా ఇంకా విసుక్కుంటుంది,
ఇట్లా చేసేటప్పుడు ఏమైంది అని అంటే ఇలా తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది, అలాంటి మిస్ట్రస్ట్ information డెవలప్ okay. అయింది. Insecurity. వన్స్ మిస్ట్రస్ట్ డెవలప్ అయింది, అది 6 months లోపే డెవలప్ అవుతుంది. ఆ, వన్స్ మిస్ట్రస్ట్ డెవలప్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ఆ మిస్ట్రస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే అలాంటి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ సిచ్యువేషన్ వచ్చినా దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటా ఉంటాం. ముందు డౌట్తోనే వస్తుంది, ముందు డౌట్ చూస్తూ ఉంటారు అనమాట. సో ఆ తర్వాత వచ్చేటువంటి తను ఏది అంత పెరిగి పెద్దయి చాలా అకాడమికల్లీ తను చదువుకొని మంచి జాబ్ చేస్తూ అన్నీ చేస్తున్నప్పుడు కూడా ఒక అప్లికేషన్ ఫిల్ చేశాడు, పిహెచ్డి కూడా చేశాడు. స్టిల్ ఒక అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తను 2-3 సార్లు చూసుకుంటాడు, తర్వాత మీకు చూపిస్తాడు, తర్వాత అతనికి చూపిస్తాడు, తర్వాత ఇంకెవరికో వాచ్మెన్కి చూపిస్తాడు. వాచ్మెన్ ఏం చదువుకోవాలి 10th క్లాస్, స్టిల్ అతనికి చూపిస్తాడు. అయినా డౌట్ అనమాట. ఈ డౌట్ ఎక్కడొచ్చింది, వెరీ చైల్డ్హుడ్ ఏజ్లో, నెలల బేబీగా ఉన్నప్పుడు అక్కడే ఏర్పడింది. అంటే వెరీ చైల్డ్హుడ్ ఏజ్లో ఏర్పడినటువంటి డౌట్స్ అంటే మిస్బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. అలా లైఫ్ లాంగ్ ఉన్న వాళ్ళు తన పార్ట్నర్ని కూడా ఎక్కువ డౌట్ పడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా పార్ట్నర్ యొక్క బిహేవియర్ కూడా సమ్టైమ్స్ డిపెండ్ అయి ఉంటుంది. పార్ట్నర్ కూడా అలాగే తను ఏమాత్రము నమ్మకం కలిగించకుండా మాట మార్చేస్తూ తను లేకపోతే ఏదో విధంగా తను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆటోమేటిక్గా వాళ్ళ మీద కూడా డౌట్ వచ్చే అవకాశం ఉంది. రైట్? అంటే దీనికి అది యాడ్ అవుతుంది. అదొక్కటే మనం ఎక్స్క్లూజివ్లీ తీసుకుంటానికి లేదు. ఏది ఆ అమ్మాయి బిహేవియర్ అబ్బాయి బిహేవియర్ని తీసుకుంటానికి లేదు. దాంతోపాటు వీళ్ళు ఇంటర్నల్ ఏదైతే ప్రోగ్రామ్ అయిందో దీనికి యాడ్ అవుతుంది. ఇంటర్నల్ ప్రోగ్రామ్ కాని వాళ్ళు ట్రస్ట్ డెవలప్ అయిన వాళ్ళు, అంటే మదర్ చాలా కేర్ తీసుకుంది, ఫాదర్ కేర్ తీసుకున్నారు, చిన్నప్పటి నుంచి చాలా చక్కగా ఉన్నప్పుడు తన మీద తనకి ట్రస్ట్, ఈ వరల్డ్ మీద ట్రస్ట్, సొసైటీ మీద ట్రస్ట్, ఇలా ట్రస్ట్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి కొంచెం అటు ఇటుగా చేసినా సరే ఇతను డౌట్ పడ్డు అంటే బిలీవ్ చేస్తాడా, బ్లైండ్ బిలీఫ్ కూడా ఉండదు. ఎప్పుడైతే డౌట్ పడ్డామో దట్ ఈస్ నెగిటివ్ ఎమోషన్. నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు వచ్చిందో మన బాడీలో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ బ్రెయిన్ని షట్ డౌన్ చేస్తాయి. షట్ డౌన్ అయిన తర్వాత దెన్ లాజికల్ థింకింగ్ కోల్పోతాము. అప్పుడు ఆ అమ్మాయి మీద అబ్బాయి మీద అటాక్ చేయడం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే డౌట్ లేదు, ట్రస్ట్ డెవలప్ అయినప్పుడు బ్లైండ్ బిలీఫ్ కూడా ఉండదు, కంప్లీట్గా ఫ్రీ మైండ్తో చూస్తూ ఉంటారు. ఫ్రీ మైండ్తో ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళు చేసేటువంటి పనులు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. వాళ్ళు ఏమన్నా చీట్ చేసే ఉద్దేశం ఉందో ఇతనికి అర్థమవుతుంది. ఇతను ఎసెప్టివ్గా కమ్యూనికేట్ చేస్తాడు, లేదంటే అమ్మాయి ఎసెప్టివ్గా కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేసిన తర్వాత అవసరమైతే ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తారు, లేకపోతే లేదని అడుగుతాను. అయితే నా ఉద్దేశం ఏంటి అంటే బిలీవ్ చేసేటప్పుడు తనకు వచ్చే లాభం ఏంటి, ఆ నమ్మకం పోతుంది అని చెప్పేసి ఆలోచించడం అంటే నమ్మకం పోతుంది, తను అలా ఉండడం వల్ల నాకు నమ్మకం పోతుంది అనే ఆ మనిషి యొక్క ఆలోచనలో తనకు వచ్చే నష్టం ఏంటి? రిలేషన్షిప్ అంటే తెలుగులో బంధం అంటున్నాం మనం. ఇంకో వేరే ప్రోగ్రామ్ వెరీ స్టార్టింగ్లో పెళ్ళి, ప్రకృతి వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది మాట్లాడు. బంధం అంటే కలిపి పెట్టి బలవంతంగా కల్పించింది కదా, ఇద్దరిని కలిపేసి బంధం వేస్తున్నాం. ఆవులకు లేకపోతే గొడ్లకు ఏం చేస్తామంటే బంధం వేస్తాం, అంటే మూవ్ అవ్వకుండా ఆపేది. అంటే ఫ్రీడమ్ని మనము హరించి మనం ఏం చేస్తున్నాం, అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళు. ఓకే, రైట్? వాళ్ళిద్దరిని ఒక బంధం ఏర్పరుస్తుంటే వాళ్ళిద్దరిని యొక్క ఫ్రీడమ్ని ఈ విషయంలో కోల్పోయేలాగా చేస్తుంది. రైట్? అయితే ఈ ఎంతవరకు బంధాన్ని అంగీకరించాలి అనేది మళ్ళీ ఆ ఇండివిజువల్స్ యొక్క వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా వాళ్ళ పరిస్థితులు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఎవరినో చేసుకున్నాను, ఆ అమ్మాయికి నాతో చాలా థ్రెట్ ఉంది, ప్రాణానికి ప్రమాదం ఉంది, అయినా యాక్సెప్ట్ చేయాలా, బ్రేక్ చేసుకోవాలా? ప్రాణానికే ప్రమాదం ఉన్నప్పుడు బ్రేక్ చేసుకోవాలి. అంటే పరిస్థితులను బట్టి, అంటే వాళ్ళ పర్సనాలిటీస్ని బట్టి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఇలాగ ఉండాలని లేదు. ఎందుకంటే ఆల్ సోషల్ అగ్రిమెంట్స్ ఆర్ రిలేటివ్ అగ్రిమెంట్స్, అంతే, అబ్సల్యూట్ కాదు. ఆల్ సోషల్ అగ్రిమెంట్స్ ఇవేంటి అని అంటే ప్రకృతి అబ్సల్యూట్, మనిషి ప్రకృతికి సంబంధించిన వాళ్ళు, మీరు ప్రకృతికి సంబంధించిన వాళ్ళు, నేను ప్రకృతికి సంబంధించింది. ఇక్కడ మన బంధం ఏంటి, మనం ఇక్కడ ఒక విషయం గురించి చర్చిద్దాం అనేటువంటి ఒక అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ అంగీకరించాలా వద్దా అనేది నా ఫ్యాక్టర్స్ని బట్టి, నాకు మీ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది, మీ బిహేవియర్ని బట్టి ఉంటుంది, అంటే నా బిహేవియర్ని బట్టి ఉంటుంది. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాను, మిమ్మల్ని తోలనాడుతున్నాను,
మిమ్మల్ని అవమానిస్తున్నాను అన్నప్పుడు మీరు బ్రేక్ చేసుకుంటారు. లేదా మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నా నేను బ్రేక్ చేసుకుంటాను. ఈ బ్రేక్ అయిపోతుంది. అండ్ ఈ బంధం ఏదైతే విడిపోవటం అనేది సహజం. ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవటం పొరపాటు. ఎప్పుడైతే ఇలా బంధం ఇలా ఉంటుందని నమ్ముతున్నామో అప్పుడు ఏమైందంటే డౌట్ కూడా మొదలవుతుంది. అయితే ఒకటే సార్, ఇప్పుడు భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటుంది అన్నప్పుడు నమ్మకం పోతుందని చెప్పేసి నా లోపల ఒక రకమైన పెయిన్ బికాస్ నమ్మకం ఎందుకు పోతుంది అంటే ఇతను నమ్ముతున్నప్పుడే నమ్మకం పోతుంది, స్టార్ట్ అవుద్ది. అదే ప్లేస్లో ఎవరో సంబంధం లేని పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మనకు ఆ పెయిన్ రాదు. బికాస్ మనకు అవసరం లేదు వాళ్ళతో. అంటే మనం క్రియేట్ చేసుకునే ఇమాజినరీ లైన్ అది. అంటే నమ్మకం అంటే కొంత ఇన్వెస్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్కి మనకి కొట్లాట వస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి కొరియాతోనూ బ్రెజిల్తోనూ మనకు పెద్ద కొట్లాటలు లేవు. ఓకే, కెనడాతో ఉంది. ఎందుకు అని అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి. కెనడాతో మనకు ఫ్రెండ్షిప్ కావాలి, బికాజ్ మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ కావాలి, ఎందుకు పక్కనే ఉంది కాబట్టి. అంటే వాళ్ళకి మనకు కొంత ఫ్రెండ్షిప్ అవసరం ఉంది. చైనాకి మనకు ఫ్రెండ్షిప్ అవసరం, ఎందుకు పక్కనే ఉన్నారు. బంగ్లాదేశ్కి మనకి ఫ్రెండ్షిప్ అవసరం కాబట్టి వాళ్ళకి మనకి శత్రుత్వం వస్తుంది. ఎక్కడైతే స్నేహం అవసరమో అక్కడే శత్రుత్వం కూడా వస్తుంది. ఉంటుంది. మీరు ప్రేమించే వాళ్ళని మాత్రమే ద్వేషించాలి. అదే సార్ నేను అనేది ఏంటి అంటే ఇమాజినరీ లైన్ మనం కొన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. దాని మీద పెట్టుకుని ఏం చేస్తామంటే ఒక రకమైన ఇమాజినరీ లైన్లో ఉండి కొన్ని హోప్స్ని మన లోపల మనం ఒక ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసుకుంటాం. సో అక్కడ వాళ్ళు మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్లో బార్డర్లో వాళ్ళు లేనప్పుడు మనం డౌన్ అయిపోతాం. అంటే జస్ట్ అది ఇమాజినరీ లైన్. అది వాళ్ళు అలా ఉన్నా నష్టం లేదు, లేకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు, లాభం కూడా అదే అట్లాంటిది ఏం లేదు. జస్ట్ మన మనసులో మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అది. దానివల్లే మనం ఇవన్నీ వాళ్ళు అలా ఉండట్లేదు అని చెప్పేసి ఫీల్ అవ్వడం ఏంటి అంటే మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి మనం ఒక రకమైన ఇమాజినరీ క్రియేట్ చేసుకొని మనకు మనం ఎగ్జైట్మెంట్ ఫీల్ క్రియేట్ చేసి పెట్టుకొని దానికి అనుకూలంగా వాళ్ళు రీచ్ అవ్వట్లేనప్పుడు మనకు ఒక ఫీల్ గుడ్, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అట్లాంటి సిచ్యువేషన్ మనకు కనబడక మన లోపల మనకు ఒక సంతోషం అనేది ఏర్పడేటువంటి పరిస్థితి లేక మనం ఫీల్ అవుతామా, లేకపోతే వాళ్ళు అలా ఉంటున్నారని చెప్పేసి మనకు మనమే డిస్టర్బ్ చేసుకునే ప్రయత్నం చేస్తామని నా ఆలోచన. ఇక్కడ మనం మొదటి నుంచి ప్రతి దాంట్లో డిస్కషన్ ఎట్లా చేస్తున్నామంటే నేచర్ కాంటెక్స్ట్ అదే చేస్తున్నాం. నేచర్ కాంటెక్స్ట్లో బంధాలు లేవు కదా, అంతా ఫ్రీడమే ఉంది. యానిమల్స్కి ఏది ఉందో ఉంది. నేచర్ కాంటెక్స్ట్లో బంధాలు లేవు. ఇలాంటి ఇమాజినరీ లైన్స్ కూడా అసలు అవకాశం లేవు. ఇవన్నీ మనిషి తన మానసికంగా తను క్రియేట్ చేసుకునేటువంటి కొన్ని ఇమాజినరీ లైన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే ఇమాజినరీ లైన్స్ని మనము ఎంత ఎక్కువగా దాన్ని నమ్మి ఎంత ఎక్కువ స్ట్రెంగ్తన్ చేసుకుంటామో అంత ఎక్కువ డౌట్ వస్తుంది, అంత ఎక్కువ పెయిన్ కూడా వస్తుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏర్పరచుకోవాల్సింది అంటే ఎంత నమ్మకం ఏర్పరచుకుంటే అంత ఇన్వెస్ట్ చేస్తాం మనం. మొదట ఏం చేస్తారు, ఈ వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. మొదట మీకు ఒక 10,000 ఎంతో ఇస్తారు, ఎంతో వడ్డీకి ఇస్తారు, ఎక్కువ వడ్డీకే ఇస్తారు, మీరు తిరిగి ఇచ్చేస్తారు. తర్వాత 20,000 ఇస్తారు. అలా 4-5 సార్లు ఇచ్చిన నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఒక 10 లక్షలు అడుగుతారు. 10 లక్షలు అడిగినప్పుడు మళ్ళీ అదే నమ్మకంతో ఇస్తాడు. ఎందుకు? నమ్మకం ఏర్పడింది కాబట్టి ఇచ్చాడు. ఆ 10 లక్షలు మరి రిటర్న్ చేస్తాడా లేదా అనేది డిపెండ్స్ అంటే ఒకవేళ అక్కడ బ్రేక్ అయితే ఇట్ట తనకున్న ఇన్ని రోజులు నమ్మినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయి అదొకటి ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ నమ్మకం వల్ల తను ఇన్వెస్ట్ చేశాడు. అక్కడ ఎట్లాగైతే 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడో ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇష్యూలో కూడా ఇతను కొన్ని ఇన్వెస్ట్ చేస్తాడు. అది ఎమోషన్స్ని కానీ, తన డబ్బును కానీ, తన టైంని కానీ, లేకపోతే తన జాబ్ని కానీ, ఇంకోటో ఆమెకో అతనికో ఇన్వెస్ట్ చేస్తారు. ఎంత నమ్మితే అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత భయం పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి షేర్స్లో ట్రేడింగ్ చేస్తారు, డే ట్రేడింగ్. ఫస్ట్ ఏం చేస్తారంటే పేపర్ ట్రేడింగ్ చేస్తారు. ఇంత నేను ఇన్వెస్ట్ చేశాను అనుకుని అది పైకి కిందకి మారుతున్నప్పుడు పైకి వెళ్ళగానే అమ్మేస్తాడు. అమ్మేసేసి నాకు ప్రాఫిట్ వచ్చిందని తీసుకుంటాడు. అలాగ తర్వాత కొంచెం ఇన్వెస్ట్ చేస్తాడు, ఒక 5,000 10,000 ఇన్వెస్ట్ చేస్తాడు. వచ్చినప్పుడు ఇట్లా వెళ్తే పైకి వెళ్తే అమ్మేస్తాడు. అది బిగినర్స్ లక్ అంటే తక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు వస్తుంది. ఆ తర్వాత 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. 5 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం పైకి వెళ్తుంది, న్యాచురల్గానే కొంచెం కిందకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు 5 లక్షలు, ఆ 5 లక్షలు దేనికో పెట్టాడు తను.
కూతురు పెళ్ళికో, లేకపోతే తన చెల్లి కట్నానికో, లేకపోతే ఎగ్జామ్ ఫీకో, కాలేజ్ ఫీకో, దేనికో పెట్టిన దాన్ని ఆ 5 లక్షలు అక్కడ ఇన్వెస్ట్ చేశాడు. ఇలా వెళ్ళింది, మళ్ళీ తగ్గింది. ఇప్పుడు గజ 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 వణికిపోతూ ఉంటాడు. అదే సార్, ఇప్పుడు వణికిపోయి 5 లక్షలు ఏవైతే ఉన్నాయో తను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే 5 లక్షల కంటే ఎక్కువ రావాలని చెప్పేసి కొన్ని ఎక్స్పెక్టేషన్ చేస్తాడు. అక్కడ తను అనుకున్న కొన్ని పరిస్థితులు ఫ్యూచర్లో ఎదురు కానప్పుడు ఏమైంది అంటే తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ లేక దానికంటే డౌన్ అయిపోయినప్పుడు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి తను మానసికంగా అంటే బ్రెయిన్ మెకానిజం ప్రకారంగా మనిషి డౌన్ అయిపోతాడేమో అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ 5,000 ఉన్నప్పుడు వెళ్ళండి, మీరు వెళ్ళండి, పర్లేదు చూద్దాం. 5,000 ఉన్నప్పుడు కొంచెం డౌన్ అయినా మహా అయితే ఒక 100 రూపీసో 200 రూపీసో లాస్ అవుతుంది. కాబట్టి పెద్దగా తను భయపడతాడు. కానీ 5 lakhs పెట్టినప్పుడు అదేమవుతుంది, 1,000 రూపీసో 10,000 రూపీసో లాస్ అవుతుంది. అది పెద్దగా కనిపించేసరికి భయం ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవగానే తను ఏం చేస్తాడంటే ఇంకా లాస్ అయిపోతానే భయంతో తీసేస్తాడు. అలాగే ఎప్పుడైతే ఒక పార్ట్నర్ మీద, అది గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఎప్పుడైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఇక భయం పెరుగుతూ ఉంటుంది. భయం పెరిగిన తర్వాత డౌట్గా ఆమెను చూడటమో అతన్ని చూడటం మొదలు పెడతాడు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా లేదా, ఎంగేజ్ వస్తుంది ఏంటి, ఇవన్నీ కొత్త డౌట్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు ఏ డౌట్ రాలేదు. ఇప్పుడు కొత్తగా చాలా ఇన్వెస్ట్ చేస్తాడు, తన టైంని, కొన్నిసార్లు డబ్బు కూడా పెడతాడు, కొన్నిసార్లు చాలా ప్రామిసులు చేస్తాడు, లేకపోతే అందరికీ చెప్పుకుంటాడు, లేకపోతే అమ్మాయి అందరికీ చెప్పుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత ఇతను కొంచెం రియాక్షన్లో కొంచెం తేడా వచ్చినా డౌట్ పెరిగిపోతుంటుంది, భయం పెరిగి అటాక్ చేయటం మొదలు పెడతారు. ఎప్పుడైతే అటాక్ చేశారో అవతల వాళ్ళు కూడా మళ్ళీ సేమ్ అట్లాగే రివర్స్లో వాళ్ళు కొంత రియాక్ట్ అవటం. ఇది ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ ఒక సైడ్ నుంచి రావు. ఒక సైడ్ కొంచెం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ రివర్స్ వస్తుంది, మళ్ళీ దానికి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ వస్తుంది. అట్లా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అక్యుములేట్ అవడానికి కారణం ఏంటి, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి నేనేం చెప్తాను అంటే ఏ రిలేషన్లో అయినా, ఇంక్లూడింగ్ జాబ్లో అయినా సరే, ఏ రిలేషన్లో అయినా సరే నమ్మొద్దు. దాని అర్థము డౌట్ పడమని కాదు. నమ్మకం అనేది నా ఉద్దేశంలో ఏంటి అంటే జస్ట్ ఇమాజినరీ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్యారెట్ ఉంది, తను ఇక్కడ కూర్చున్నందుకు ఒక ఫిమేల్ కూర్చుంది అనుకో, మేల్ ప్యారెట్ వచ్చి కూర్చుంది, అంతవరకే బిలీవ్ చేస్తుంది, దానికి అవసరం లేదు. తను ఎటు వెళ్ళినా దానికి అవసరం, తనకి ఏ రకమైనటువంటి ఇమాజినరీ లైన్స్ వాటి మధ్యలో ఉండవు. అది ఎటు వెళ్ళిపోయినా దీనికి అనవసరం. తను ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ తను ఎంజాయ్ చేస్తుంది దానికి. కానీ మనిషి మాత్రమే ఇలాంటి ఇమాజినరీ లైన్స్లో ఉండి నమ్మకం అపనమ్మకం ఇలాంటి కాంటెక్స్ట్లో నానా రకాల తన మనసును తానే నలుపుకుంటూ ఇబ్బంది పడుతుంటాడు. అవును, ఎగ్జాక్ట్లీ. బంధంలో ఎప్పుడైతే ఆ బంధం ఎంత స్ట్రాంగ్గా నమ్మకాలతో బిల్డ్ అవుతుందో అంత తొందరగా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే అంత ఎక్కువ డౌట్స్ పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నమ్మొద్దు, డౌట్ పడొద్దు. పెళ్ళి అనేది సొసైటీలో ఉంది, ఆర్ లవ్, ఆర్ డేటింగ్, ఆర్ రిలేషన్షిప్, కమిట్మెంట్, వాట్ ఎవర్ ఏ పేరుతో తెలుసుకున్నా, ఈవెన్ అవి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ నామ్స్ ప్రకారం మన ఇద్దరం 2 ఇండివిజువల్స్, ఆపోజిట్ జెండర్ అయితే మన మధ్య సెక్షువల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. సో సెక్స్ జరిగితే బయలాజికల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి, రీప్రొడక్షన్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని ఉన్నప్పుడు నమ్మి అతనితో కమిట్ అయితే ఏమవుతుంది, డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే తను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా వెళ్ళిపోయే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని వెస్ట్రన్లో డేటింగ్ ఉంటుంది, ఇండియాలో లవ్ అనేటువంటి దాంట్లో చీటింగ్ ఎక్కువ ఉంటుంది. నేను డేటింగ్నే నేను సమర్థిస్తాను. డేటింగ్ అంటే మనకి డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, అవి కావు, అదంతా చీటింగ్. అది రియల్ డేటింగ్. ఎందుకంటే ఆ డేటింగ్ చేసేటప్పుడు ఆ అమ్మాయికి తెలుసు, అబ్బాయికి తెలుసు, ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇక్కడ ఎవరికి నచ్చకపోయినా మనం బ్రేక్ చేసుకుంటాము. కొన్ని బిహేవియర్స్ అనేది బయటపడతాయి ఒకరి గురించి. అంటే ఇది కంటిన్యూ అవుతుందా అనేటువంటి గ్యారంటీ లేదని వాళ్ళిద్దరికి తెలుసు. అది ఎప్పుడైతే కంటిన్యూ అంటే ముందే ఎగ్జిట్లో ఉంటారు వాళ్ళు. అవును, ఎగ్జిట్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి అట్లా. సో కాబట్టి కంటిన్యూ కాదు అనుకున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్తారు, ఎంతవరకు రిస్క్ చేయాలో అంతవరకే రిస్క్ చేస్తారు తప్ప ఫర్ ఎవర్ రిస్క్ వాళ్ళు చేయరు. వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైతే కమిట్ అవుతారు, వాళ్ళిద్దరికి ఇష్టమైతే వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారు, ప్రికాషన్స్ తీసుకుంటారు, తీసుకోకపోతారు, ఇక వాళ్ళిద్దరు ఇష్టం అది. కానీ లవ్ అనేటువంటి కాన్సెప్ట్లో
ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే మనం ప్రేమించాము, పెళ్లి చేసుకుంటాం, ఫర్ ఎవర్ చిలుకా గోరికలాగా ఇలాగే ఉంటామని ఒక ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పరచుకుంటాం. ఎప్పుడైతే అది ఏర్పరచుకున్నారో అప్పుడు ఏమవుతుంది, ఎవరిదైతే అప్పర్ హ్యాండ్ ఉందో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ చక్కగా ఉపయోగించుకుంటారు, సెక్స్కి వాడుకుంటారు. ఆ అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత ఇక రకరకాల అన్నీ మొదలు పెడుతుంది. నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు, మీ అమ్మ నన్ను తిట్టింది, మీ నాన్న తిట్టాడు, నువ్వు ఆ టైంకి రాలేదు, నువ్వు వాడెవడో చెయ్యి ఊపితే నువ్వు నో చెప్పలేదు, ఈమె ఓపెన్ కూడా ఓపలేదు, నో చెప్పలేదు, నువ్వు 2:35కి రమ్మంటే 2:35 15 సెకండ్లకు వచ్చావు, నా మాట అంటే లెక్కలేదు నీకు, ఏమనుకుంటున్నావు నా గురించి, అది ఇదని చెప్తాడు, పోట్లాడతాడు, టక్ మన బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రెస్టేజ్, బిలీఫ్స్, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో మనుషులు ఇప్పుడు ఇవన్నీ ఇమాజినరీ లైన్స్ అనేది నా ఉద్దేశం. కంప్లీట్. ఎందుకంటే తను ఏమనుకుంటాడంటే ప్రెస్టేజ్ అంటాడు, నా దగ్గర ఏదో ఉంటే నేను గ్రేట్ అని చెప్పేసి తనకు తను ఒక ఇమాజినరీ లైన్ గీసుకుంటాడే తప్ప అది ఫిజికల్ గేమ్ ఉండదు. అవును, ఎగ్జాక్ట్లీ. అందుకని ఆత్మహత్యలు చాలామంది అంటారు డబ్బు లేక ఆత్మహత్య. డబ్బు లేక ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరు. డబ్బు లేక ఆత్మహత్యలు చేసుకోవాలంటే పేదవాళ్ళందరూ చేసుకోవాలి కదా కదా. డబ్బున్న వాళ్ళు, అన్నన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. డబ్బు లేకపోతే నా యొక్క పరువు పోతుంది ఇమాజినరీ అని నమ్మినవాడు, అంటే నా పరువు, ప్రతిష్ట, ప్రెస్టేజ్, మీరు ఏదో చెప్తున్నారు కదా, ఇటువంటి అన్నీ కూడా అది ఉండదేమో అనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా డబ్బు పోతే ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు పోయిందనుకోండి మనం మిగులుతాం, అంతే కదా. మనం ఇలాగే వచ్చాము, వచ్చిందే పోతుంది అంతే కదా. నా దగ్గర లేనిది ఏది పోదు, నేను ఏదైతే సంపాదించుకున్నా అదే పోతుంది. కానీ నేను ఉంటాను కదా. చాలామంది డిగ్రీ ఎగ్జామ్ రాస్తూ టెన్షన్ పడిపోతుంటారు. ఏమ్మా డిగ్రీ ఎగ్జామ్ బాగా రాయకపోతే ఇంటర్ ఫెయిల్ అవుతావా అన్న. లేదు సార్, ఇంటర్ ఫెయిల్ అవును. మరి ఎందుకు భయపడుతున్నావు? మహా అయితే ఇప్పుడు నువ్వేంటి డిగ్రీ పాస్ అవ్వలేదు, అదే ఆ స్టేజ్ ఉంటుంది అంతే. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేది అయితే లేదు కదా. అలాగే డబ్బు ఎంత పోయినా సరే అల్టిమేట్లీ ఏముంటుంది, నువ్వు ఉన్న స్థితి ఉంటుంది, నువ్వు వచ్చిన స్థితి ఉంటుంది. ఆ వచ్చిన స్థితి కాకుండా డబ్బు వచ్చిన స్థితి నేను అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఎంతో కొంత సంపాదిస్తున్నాను లేదా సంపాదించాను, అది నేను అనుకున్నప్పుడు పోతుందేమో అని భయం వేస్తుంది. అది నేను కాదు. నేనున్న స్థితి నార్మల్, న్యాచురల్గా ఆ కోడి ఉంటుంది, లేకపోతేనేమో ఆ కుక్క ఉంటుంది, ఆ పావురం ఉంటుంది, ఆ పిచ్చుకలు ఉంటాయి. అలాగే నేనున్నాను, మీరున్నారు. మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో మనకి వచ్చింది, వచ్చిన దాన్ని మనం వాడుకుంటాం అంతే అంతే. అది ఎలా వచ్చిందో అలా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, పోయినా సరే రెడీ. అట్లాగే ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది అనేది అందరికి, మగవాళ్ళు ఏం చేస్తారంటే అందరికి చెప్పుకుంటారు బాగా. అంటే ఈ ప్రేమలో పెళ్ళిళ్ళ ఎగ్జిట్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు డేటింగ్ అన్నారు కదా, దాంట్లో ఎగ్జిట్ అనేది ముందే ఉంటుంది వాళ్ళ మైండ్లో. అవును, వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు పెద్ద పెయిన్ ఉండదు. అవును, వీళ్ళు ప్రిపేర్ కాదు, అనవసరమైన అన్ని జరగ గ్యారంటీ లేనటువంటి విషయాల మీద ఎక్స్పెక్టేషన్ అనేది చేసి పెట్టుకుంటారు కాబట్టి ఆ ఇమాజినరీ లైన్లో ఉండి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ పెళ్ళి చేసేటప్పుడు ఎగ్జిట్ అనేది చెప్పారు సార్ వాళ్ళు. అవును అవును. ఏం చెప్తారంటే మీ ఆయన అంటే ప్రతి దాని మీద నీకు హక్కు ఉంటుంది, తను ఎటు వెళ్ళినా నీకు హక్కు ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది, ప్రతి దాని మీద నీకు ఆర్గ్యుమెంట్ చేసే హక్కు ఉంటుంది. ఇవే చెప్పి భార్యకి చెప్తారు. భర్తకి ఏం చెప్తారు? భర్తకి ఏం చెప్తారంటే భార్య అనేది నువ్వు చెప్పినట్టు వినాలి, నువ్వేం చేయమంటే అది చేయాలి, నువ్వు ఎంతవరకు నువ్వు చెప్పిన మాట దాటకుండా ఉండాలి, అదే భార్య అని. ఇట్లాంటి కొన్ని ఇమాజినరీ లైన్స్ చెప్తారు, చెప్పి పంపిస్తారు. ఇది జరిగే అసలు యాక్చువల్లీ మనుషులనే కాదు, ఏ జీవికి మధ్యలో ఇలాంటి కాంటెక్స్ట్ అనేది అసలు ఇమ్మడదు. అట్లాంటి విషయాలే చెప్పి నూరు పోసి తోలిన తర్వాత అమ్మాయి ఏమనుకుంటుంది అంటే కొన్ని విషయాల్లో కూడా ప్రతి దాని మీద నాకు హక్కు ఉంటుంది, కానీ ఎందుకు తను చేయట్లేదు అంటే నా మీద ఇష్టం లేదా, ఇక్కడ మొదలవుతుంది. ఇష్టం కూడా పోతుంది అనే విషయాన్ని తెలుసుకోరు. పెళ్ళి అనేది భార్యాభర్తల మీద ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి అధికారం కాదు, ఒకరి పట్ల ఒకరికి ఉండే మమకారం, రైట్? కానీ ఇది అధికారంగా భావిస్తారు. పెళ్ళి అయ్యింది, నువ్వు అతని భార్యవి కాబట్టి నీకు కొన్ని ఏ అధికారము రాదు. సో పెళ్ళి అనేది ఒకరి మీద ఒకరికి అధికారం కాదు, పెళ్ళితో అధికారం రాదు, కేవలం మమకారం మాత్రమే. అంటే ఒకరి పట్ల ఒకరికి అనురాగము, అభిమానము, గౌరవము. ఏమని గౌరవము? భర్తని గౌరవించాలి, అది కాదు నేను చెప్పేది. సాటి మనిషిని గౌరవించాలి,
అంటే భర్తను గౌరవించాలి, భార్యను ఎట్లా చేసినా ఓకే అనేటువంటిది మన కల్చరల్లీ వచ్చినటువంటిది ఉంది. అంటే అటు ఉంది ఇటు ఉంది. అవును. ఇప్పుడు భర్త విషయంలో కూడా చాలా విషయాలు అమ్మాయికి చెప్పే విషయాలు వేరేగా ఉంటాయి. సంపాదించేటప్పుడు ప్రతి విషయం భర్త భార్యకి చెప్పినప్పుడే తను నీకు భర్త. ఇంకో విషయం ఏంటంటే కోడలుగా నీకు ఆ ఇంట్లో ప్రతి విషయంలోనూ హక్కు ఉంటుంది. అన్ని విషయాలు నీకు చెప్పాలి. నీ విషయంలో వాళ్ళు కూడా కేరింగ్ ఉండాలి. ఇన్ని రకాలు చెప్పి పంపిస్తారు. ఇంకో విషయం మెయిన్ ఫైనాన్షియల్గా, ఇంకో ఆస్తుల మీద కానీ లేకపోతే మాట మర్యాదల విషయంలో కానీ అలాంటి నీకు ఒక ఇంపార్టెంట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు నీకు సరైన రిలేషన్ లేదంటే కాదు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఏంటంటే హక్కు కూడా ఉంటుంది అమ్మాయికి. ఉంటుంది. నేను అట్లా అంటాను. ఈ అమ్మాయికి ఏం చెప్తారంటే అమ్మాయికి అలా చెప్పారు, అబ్బాయికి కూడా ఏం చెప్తారంటే అమ్మాయి అంటే ఇలా పడి ఉండాలి. భర్త చెప్పినప్పుడు ఏ చెప్పినా అది వినాలి. భర్త తిన్న తర్వాతే భార్య తినాలి. ఇలాంటివి కొన్ని చెప్తారు. అలా చెప్పి అలా ఉన్నప్పుడే మనిషి నీకు భార్య, అలాంటిదే భార్య, అలాంటి వాడే భర్త అని చెప్పేసి కొన్ని ఎవరు ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఇది ఎవరు చెప్తారు? రిలేటివ్స్, అత్తమ్మనో మేనత్తమో అమ్మమ్మనో ఇంకా సంథింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరో చెప్తుంటారు. ఇలాంటి మాటలు వాళ్ళు పట్టుకుని ఏం చెప్తారంటే వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి మనుషులు మూవ్ అవుతాం. అది ఆలోచన వీళ్ళకు ఉండదు. వీళ్ళు ఎవరైతే చెప్పారో కొన్ని విషయాలు అదే ఇమాజినేషన్ లైన్లో చూస్తుంటారు, అదే భ్రమలో చూస్తుంటారు, అదే కాంటాక్ట్లో చూస్తే ఏమంటారంటే ప్రతి ఎవ్రీ మినిట్, ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ మూమెంట్, ప్రతి విషయాన్ని ఏ విషయాలు అయితే వాళ్ళు విన్నారో అదే కాంటాక్ట్లో చూడడం మొదలెడతారు. అప్పుడు ఏమైందంటే ఇక్కడ మిస్గైడ్ అవుతుంది, జరగవు కదా. అలాంటి టైంలో అమ్మాయి కొన్ని విషయాల్లో హర్ట్ అయిపోయి నా విషయంలో ఇలాంటి నెగ్లెక్ట్ చేస్తున్నారంటే తను నా విషయంలో ఇష్టం లేకనా, లేకపోతే నేనంటే చిన్న చూప, నన్ను నెగ్లెక్ట్ చేస్తూ నన్ను పట్టించుకోవట్లేదు, నాకంటే ఒక మంచి ఇంపార్టెంట్ అనేది లేదు అని చెప్పేసి అమ్మాయి తను కూడా ఇబ్బంది పడుతుంటుంది. తను కూడా ఈ భర్త మూవ్ అయ్యే టైంలో కూడా చాలా విషయాల లోపల అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అన్నీ అనుకున్నట్టుగా జరగవు. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి, కొన్ని మూడ్స్ను బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో భర్త విషయంలో ఈమె కూడా కొన్ని విషయాల్లో కూడా తప్పుదారిగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ భర్త కూడా అలా తప్పుగా ఆలోచించే అవకాశం ఉంటుంది అమ్మాయి గురించి. ఏంటంటే నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది, నా మాట పెడచెవిన పెడుతుంది, వాళ్ళ అమ్మ మాట ఏంటుంది, వాళ్ళ అమ్మ మాట ఏంటుంది, అసలు వాళ్ళ డాడీకే ఇచ్చి ఇంపార్టెంట్ నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని మన భర్త మైండ్లో కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు తను అలా బిహేవ్ చేస్తుంది అంటే నా మీద పెద్ద గౌరవం మర్యాదలు లేవు, భర్త అనేటువంటి ఒక గౌరవం లేదు, ప్రేమ అనేది లేదని చెప్పేసి ఇట్లా మొదలవుతున్నాయి అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ మూడు చూడాలి. ఒకటి నేచర్లో బంధం లేదు. తర్వాత రెండోది కల్చర్ వైజ్గా వచ్చినప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి రిలీజియస్ అండ్ ఆ ప్రాంతీయము, ఆ నేషనాలిటీని బట్టి అక్కడ ఉన్నటువంటి పెళ్ళికి ఉండేటువంటి బంధము, దానికి ఉండే విలువ, అందులో ఉండే వాళ్ళ యొక్క విలువ, భర్త ఎక్కువ తక్కువ, భార్య ఎక్కువ తక్కువ, ఆడపెళ్లివారు మగ పెళ్లివారు, ఎవరు అణిగిమణిగి ఉండి, ఇదంతా కల్చరల్లీ ఉన్నట్టు. మూడోది చట్టం, రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కులు. ఈ మూడిట్లో మొదటిది ఏదైతే నేచర్ ఉందో, నేచర్లో పెళ్ళి లేదు, మీ ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఎవరికి ఇష్టం లేకపోయినా వాళ్ళు వెళ్ళిపోయేటువంటి స్వేచ్ఛ నేచర్ ప్రకారం ఉంది. ఆ పక్షులకి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే మనుషులకు కూడా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతవరకు ఉన్న తర్వాత కల్చరల్లీ మనము ఒక మ్యారేజ్ అనేటువంటి ఒక దాంట్లోకి, ఒక ఇన్స్టిట్యూషన్లోకి ఎంటర్ అయ్యాం. మనం ఇక్కడ కల్చర్ ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి ఆ కల్చర్ని ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయాలి. కల్చర్లో హ్యుమానిటీ ఉండదు. కల్చర్ అంటే ఏంటి? ఇంతవరకు మనం ప్రాక్టీస్ చేసినటువంటి ప్రాక్టీసెస్, దాంట్లో సమానత్వం ఉండదు. సో కాబట్టి డెమోక్రసీ ఉండదు, ఇవన్నీ ఉండదు. కాబట్టి కల్చర్ ఉంది కాబట్టి ఆ కల్చర్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి అంటే రాజ్యాంగానికి కల్చర్కి మధ్య ఉన్న దాంట్లో రాజ్యాంగం అల్టిమేట్. కల్చర్ ప్రకారం మన జీవితాలు ప్రాక్టీస్ చేద్దాము, దాన్నే చట్టం యాక్సెప్ట్ చేయడం జరగదు. కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు కానీ అంతకు సపోజ్ త్రిబుల్ తలాక్ ఉంది, ఇటువంటివన్నీ కూడా తర్వాత నిషేధించారు. ఎందుకంటే ఒకరికి అన్యాయం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా డెమోక్రటిక్ దేశాల్లో ఏం చేస్తారంటే చట్టాన్ని మారుస్తారు. వాళ్ళ అంటే ఆ మ్యారేజ్ యాక్ట్ని కూడా మార్చి కొంత వాళ్ళకి బేసిక్ హ్యూమన్ రైట్స్ని పొందేలాగా చేస్తారు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఎట్ ద సేమ్ టైం కల్చర్ బలంగా మన మీద, మన చుట్టాల మీద,
మన నైబర్స్ మీద మన పిల్లల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి కల్చర్ని మిస్ చేయకుండానే కల్చర్లో ఉన్నటువంటి మిస్కాన్సెప్ట్స్ని ఎదిరించి కల్చర్లో ఉన్నటువంటి అసమానతలను ఎదిరించి అంతవరకు ఫైట్ చేస్తూ దట్టు ఒక పాజిటివ్ వేలో ఫైట్ చేస్తూ నెగోషియేట్ చేసుకుంటూ తన హక్కుల్ని పొందాలి. అది ఫీమేల్ అయినా మేల్ అయినా సరే. రాజ్యాంగం ఇలా చెప్తుంది కాబట్టి నువ్వు అలా పడుండు అన్నా సరే ఏమవుద్దంటే ఎమోషనల్గా డిటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమోషనల్ డిటాచ్ కాకుండానే చట్ట ప్రకారము లేకపోతే హ్యూమన్ రైట్స్ ప్రకారం తనకు కావాల్సినవి పొందాలి. ఖచ్చితంగా భర్త సంపాదనలో భార్యకు కూడా భాగం ఉంటుంది. భార్యకు ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, అన్నీ ఉంటుంది. అంటే అది ఒక ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీ అంటే దానికి మళ్ళీ రూల్స్ లేవు. నేను అనేది ఏంటంటే అమ్మాయి ఎట్లా ఉన్నా ఫ్రెండ్లీ కాదంటాడు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు మహేష్ నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్. తను ఎంతవరకు ఉంటాడు? నాకు కొన్ని సిచ్యువేషన్లో కూడా మహేష్కి ఏదైనా ఇవ్వాలి చేయాలి అనే ఫీలింగ్ నాకు వస్తుంది, ఇవ్వగలుగుతా. తను కూడా ఏం చేస్తాడంటే తనకి ఏమైనా అవసరం ఉంటే అడుగుతాడు, నాకు ఇది హెల్ప్ కావాలి చేయమని. అదొక బార్డర్. తను వచ్చి ఇక్కడ అధికారికంగా ఏ రకమైన హరాస్మెంట్ చేసే అధికారం తనకు లేదు, అలా చేయడు కూడా. అలాంటి పరిస్థితి కూడా లేదు అక్కడ. నాకు కూడా తనకు ఇష్టం లేకుండా ఏ పని నేను కూడా చేయలేను. అది ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో కానీ పరిచయస్తుల మధ్యలో కానీ ఇంకా భార్యాభర్తలు కాకుండా ఇంకా వేరే ఏ రకమైన రిలేషన్ అయినప్పటికీ ఒక బార్డర్ లైన్లో ఉంటారు. అయితే ఇక్కడ ఫ్రెండ్షిప్ మీరు మహేష్ ఫ్రెండ్స్ మాత్రమే, కానీ భార్యాభర్తలు కేవలం ఫ్రెండ్స్ కాదు, ఒక లీగల్ అగ్రిమెంట్ ఉంది. మహేష్కి హక్కు లేదు మిమ్మల్ని చేయమని అంటే హక్కు లేదు, ఇది సామాజికంగా కూడా హక్కు లేదు. భార్యాభర్తల మధ్య న్యాచురల్గా హక్కు లేకపోవచ్చు, బట్ సామాజికంగా భార్యకి హక్కు ఉంది. నేను అదే అంటున్నాను, భార్యకు హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని నేను ఫ్రెండ్లీగా ఉంటేనే ఇస్తాను, లేకపోతే లేదని హక్కు లేదు. అందుకని డైవోర్స్ అప్పుడు కంపన్సేషన్ డిమాండ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్లీగా అంటే ఏమవుద్దంటే కొన్ని క్లియర్గా మనకు కనిపిస్తాయి, ఇది ఫిజికల్ లైన్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఈ ఫ్రెండ్లీనెస్ దేన్ని అంటాము? ఎంత ఉన్నా ఫ్రెండ్లీ కాదంటాడు అతను, నువ్వు ఫ్రెండ్లీగా ఉండట్లేదు అంటాడు. ఎంత చిరాకు పడుతుందో అతను ఫ్రెండ్లీగా అనిపించవచ్చు కూడా. కాబట్టి దీన్ని ఇక్కడ వాస్తవాలు ఏంటి అంటే వీళ్ళకు కొన్ని ముందే భార్య అంటే ఇట్లా భర్త అంటే ఇట్లా అనేటువంటి కొన్ని కాన్సెప్ట్లు బ్రెయిన్లో నాటుకుపోయి ఉంటాయి. బికాస్ ఆఫ్ కల్చర్. ఆ రకంగానే ఉన్నప్పుడు ఆ రకంగా ఉంటేనే నీకు భార్య అనో లేకపోతే ఆ రకంగా ఉంటేనే భర్త అనో ఇలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి. ఆ కాన్సెప్ట్లని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు భర్తతో భార్య బిహేవ్ చేయడం వల్ల యాక్చువల్ నేచర్ ప్రకారంగా ప్రతి జీవి ఉండాల్సినటువంటి ఫ్రీడమ్ వాళ్ళ మధ్యలో లేక చిరాకు పడుతుంటారు కదా. ఇప్పుడు మహేష్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. భార్యాభర్తలే ఓకే, వాళ్ళు కూడా అలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ భార్యాభర్తలు ఉండొచ్చు అన్నది ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది కూడా అదే. ఏంటి అని అంటే ఫస్ట్ సైకలాజికల్లీ యూ బోత్ ఆర్ కో హ్యూమన్ బీయింగ్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి. సైకలాజికల్లీ ఒకరి మీద ఒకరు అంటే ప్రకృతి ప్రకారం మీకు ఒకరి మీద ఒకరు అధికారం లేదనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీ యాటిట్యూడ్ మారుతుంది. సాటి మనిషి తన భర్త, సాటి మనిషి తన భార్య, ఆమెకు పెయిన్ ఉంటుంది, ప్లెజర్ ఉంటుంది, ఆమె కోరికలు ఉంటాయి, ఆమెకు స్వేచ్ఛ ఉంది. అలాగే అతనికి పెయిన్ ఉంటుంది, ప్లెజర్ ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఎప్పుడైనా బ్రేక్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. వేరే వాళ్ళ మీద కూడా ఆశ పుట్టొచ్చు, వేరే వాళ్ళ మీద కోరిక పుట్టొచ్చు, వేరే వాళ్ళ మీద ప్రేమ పుట్టొచ్చు, అలాగే ఆ అమ్మాయికి కూడా పుట్టొచ్చు అనే విషయాన్ని ఫస్ట్ అంగీకరించినప్పుడు దెన్ అప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఏం చేస్తారు, ఏమన్నా వాళ్ళిద్దరికి పడనివి కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఫ్రెండ్లీగా వాటిని సెటిల్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఫ్రెండ్లీగా సెటిల్ చేసుకోలేదో అవి పెద్దగా అవుతాయి. అవి మళ్ళీ వెళ్ళి ఒకరినొకరు కొట్లాడుకోవటము, లేకపోతే డైవోర్స్, లేకపోతే పోలీస్ కేసులు పెట్టుకోవటం వల్ల కంపన్సేషన్ డిమాండ్ చేయటం, ఇటువంటి అన్నీ కూడా, లేదంటే వీళ్ళు హెరాస్ చేయటము, వాళ్ళు హెరాస్ చేయటం వీళ్ళని, ఇటువంటి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషి కల్చరల్లీ, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే కల్చరల్లీ బంధువులో లేకపోతే నైబర్సో భార్య అంటే ఇట్లా ఉండాలి, భర్త ఉండే ఇట్లా అంటారని డిఫైన్ చేసి వాళ్ళు నూరిపోస్తారు. కానీ ఇవాళ రేపు దాదాపుగా మెజారిటీ పీపుల్ ఎంతో కొంత చదువుకున్నారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని, చట్టాలని కొంత చదవాలి, పెళ్ళికి సంబంధించిన యాక్ట్స్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ప్రకృతిని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగానికి ప్రకృతికి మధ్యలో కల్చర్ ఉంది. ఈ కల్చర్ మాత్రమే కాదు, ఇటువైపు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది, అటువైపు చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది.
ఈ మధ్యలో మనం నడుస్తూ ఉండాలి. ఎంతవరకు నేను దీన్ని గుంజితే తెగిపోదో చూసుకుని అంతవరకు గుంజాలి. లేదా దీన్ని తెంపేసుకుందాం అనుకున్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే ఇప్పుడు రాజ్యాంగం కూడా ఇలా ఫ్రెండ్లీగా ఉండమని చెప్తుంది, ఫ్రెండ్లీగా ఉండమని చెప్తా. ఇలాంటి ఏం చెప్పదు అసలు. యాక్చువల్గా ఏంటి అంటే ఎప్పుడు అంటే కొన్ని తప్పని పరిస్థితుల లోపల కొంచెం సెక్యూరిటీ పరంగా ఏమన్నా పైసల డబ్బు విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ సెక్యూరిటీ తీసుకోవచ్చు అనే ఉద్దేశం చెప్తే తప్ప అలాగే అరెస్ట్మెంట్గా ఉండమని చెప్తే ఇక్కడ చెప్పదు. అలా చెప్పుడు చట్టం చెప్పదు. చట్టం ఎప్పుడైతే మీకు మోసం జరిగిందో లేకపోతే బలహీనులు ఉన్నారో, చట్టం అంటే ఏంటి, బలహీనుల్ని ఆదుకునేది, బలహీనులకి అండగా నిలిచేది. ఎప్పుడైతే నీకు అన్యాయం జరుగుతుందో అప్పుడు చట్టం నీకు అండగా ఉంటుందని చెప్తుంది. ఇలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళ ఇష్టం, ఖచ్చితంగా వాళ్ళ ఇష్టం. కానీ దానికి ఒక పరిధి ఉంది. ఇప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేవి వాళ్ళిద్దరికీ అంగీకారమైనంత వరకు సమాజం కానీ చట్టం కానీ ఇంటర్ఫియర్ కాదు. కానీ ఎప్పుడైతే అందులో ఒకరికి అంగీకారం లేదు, ఆ భార్యాభర్త కీచులాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, మా ఇష్టం అంటున్నారు, దాని చట్టం వచ్చి మీరిద్దరు ఇంత కీచులాడుకుంటున్నారు కాబట్టి నిన్ను కొట్టాడు కాబట్టి అతను అరెస్ట్ చేస్తాను అన్నదు. లేదా భార్య కొట్టింది కాబట్టి ఆమెను అరెస్ట్, ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళ ఇష్టం కొంత రేంజ్ వరకు. ఏది మ్యాన్ హ్యాండ్లింగ్స్ లేకపోతే హత్యలు జరగనంత వరకు, ప్రమాదాలు జరగనంత వరకు. మా ఇద్దరికి ఇష్టమే, నా భార్య నన్ను ఇష్టపడింది, నేను హత్య చేశాను అంటే చెల్లదు. లేదా మా ఇద్దరికి ఇష్టమే, మీ ఇద్దరం కలిసి మేము ఒక నాటు బాంబు తయారు చేస్తున్నామన్నా కుదరదు. లైఫ్ స్పాయిల్ చేయొద్దు. వాళ్ళకి లేకపోతే ఇతరులకు నష్టం జరిగేలాగా జరిగినట్లయితే చట్టం ఒప్పుకోవాలి, వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పటికీ. కానీ వాళ్ళిద్దరిలో ఒకరికి ఇష్టం లేకుండా అతను గిల్లినా గిచ్చినా, లేదంటే అతను ఒక మాట అన్నా, నువ్వు నా రూమ్లోకి రావద్దు అన్నా, నా బాత్రూమ్ వాడొద్దు అన్నా, నువ్వు పిల్లలకి అనలేకపోతున్నావు అన్నా, లేకపోతే నువ్వు పిల్లలు కనలేకపోతున్న భర్తను అన్నా, లేకపోతే మగపిల్లవాడిని కనలేకపోతున్నావు అన్నా, మానసికంగా బాధ ఏది అన్నా సరే అది చట్ట ప్రకారం నేరమే. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ వైఫ్, అది సిస్టర్నన్నా, లేదంటేనేమో మదర్నన్నా, లేకపోతే మదర్ ఇన్ లానన్నా, ఎవరినన్నా సరే ఒక లిమిట్ దాటి, అంటే చట్టం పరిమితి చేసేటువంటి లిమిట్ దాటి మీరు ఏమన్నా బిహేవ్ చేసినప్పుడు, అవతల వ్యక్తికి ఇష్టం లేనప్పుడు అయినా అలా బిహేవ్ చేస్తే అవతల వ్యక్తి దాన్ని పట్టుకుని చట్ట ప్రకారం మిమ్మల్ని శిక్షించే అవకాశం ఉంది. నేచర్ ప్రకారం కాదు, చట్ట ప్రకారం మిమ్మల్ని శిక్షకు గురి చేసేటువంటి అవకాశాలు. కాబట్టి మనిషి మనసులో నేచర్ని అర్థం చేసుకోవాలి, చట్టాన్ని అర్థం చేసుకోవాలి. మధ్యలో కల్చర్ ఉంటుంది, కల్చర్ అల్టిమేట్ కాదు, కల్చర్ మారుతుంది. చట్టం ఇప్పటికైతే అబ్జల్యూట్, అయితే దాన్ని ఇంటర్ప్రిట్ చేసే విధానాల్లో కొంత తేడా ఉండొచ్చు. నేచర్ అయితే అబ్జల్యూట్. స్వేచ్ఛ అనేది ప్రకృతికి సంబంధించింది, స్వేచ్ఛ అబ్జల్యూట్. బంధము రిలేటివ్ మాత్రమే, బంధం అనేది అబ్జల్యూట్ కాదన్న విషయం అర్థమైనట్లయితే చాలా వరకు ఈ కాన్ఫ్లిక్ట్స్ రావు. ఎందుకు రాలేదంటే వాళ్ళ మధ్య మెచ్యూరిటీ రావాలి. మెచ్యూరిటీ లేకుండా ఏం చేసినా సరే కష్టం, ఎంత నమ్మినా సరే ప్రాబ్లం. నేను ఇలా అనుకుంటున్నాను, ఒకటి జరగంది లేనిది మనం దాని మీద డిపెండ్ అయిపోయి అది జరగాలి అలా ఉండాలి అంటే పరిస్థితులు కలగకపోవచ్చు, మనుషుల యొక్క మెంటాలిటీస్ అక్కడ రీచ్ కాకపోవచ్చు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి టైంలో వీళ్ళు ఒక ఇమాజినరీ లైన్లో ఉండి వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవడం, నేను అనుకున్నట్టు జరగట్లేదు, నేను అనుకున్నట్టు ఉండట్లేదు అని తాను ఇబ్బంది పెట్టుకోవడమే కాకుండా భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ నానా రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టుకునే పరిస్థితుల్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని పిల్లల పెంపకంలో కూడా చెప్తాను. పిల్లలు అబద్ధాలు చెప్తున్నారంటే దానికి కారణం పేరెంట్స్. వాళ్ళు ప్రాక్టీస్ చేయలేనంత డిసిప్లిన్ని, క్రమశిక్షణ వాళ్ళ మీద రుద్దినప్పుడు వాళ్ళు అప్పుడు పొరపాట్లను కూడా తప్పుల్లాగా బలవంతంగా వాళ్ళ మీద ఎక్కువ రియాక్ట్ అవుతున్నప్పుడు ఐదర్ వాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్లోకి గురవుతారు, లేదంటే అబద్ధాలు చెప్పటమైనా నేర్చుకుంటారు. ఒకసారి అబద్ధం నేర్చుకున్న తర్వాత దాని జీవితకాలంలో ఎప్పుడైనా అబద్ధం చెప్పగలుగుతారు. నేర్చేసుకున్నారు వాళ్ళు, మిమ్మల్ని ఎలా ఆడించాలని నేర్చుకున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా భార్య ప్రాక్టీస్కి సాధ్యం కానంత రెస్ట్రిక్షన్స్ భర్త మీద పెట్టేసేసి అలా ఉండు 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 అని వచ్చినప్పుడల్లా చెక్ చేయటం అవన్నీ చేస్తున్నప్పుడు భర్త మెల్లగా నేర్చుకుంటాడు. ఎప్పుడైనా సరే అబద్ధం చెప్పడం, ఆమెను ఎట్లా అబద్ధం చెప్పాలని నేర్చుకున్న తర్వాత నిజంగా తప్పు చేసి కూడా అబద్ధం చెప్పడం ఈజీ అయిపోతుంది. అలాగే భార్యను కూడా తను విపరీతంగా టార్చర్ పెడుతూ ఇంప్రాక్టికల్గా ఉండేలాగా తను ఫోర్స్ చేస్తున్నప్పుడు అది తట్టుకోలేక ఎప్పుడూ అబద్ధం చెప్తుంది. తప్పులేం చేయలేదు, పొరపాటు కూడా చేయలేదు, కానీ అతను టార్చర్ తట్టుకోలేక అబద్ధం చెప్తుంది.
అబద్ధం చెప్పడం నేర్చుకున్న తర్వాత ఇతనికి అబద్ధం చెప్పడం ఈజీ అయిపోయిన తర్వాత రేపొద్దున తప్పు చేసి కూడా ఈజీగా అబద్ధం చెప్పగలుగుతాడు. కాబట్టి ఒకరినొకరు మోసగించుకుంటున్నారంటే కేవలం ఆ మోసం చేసే వాళ్ళ మనస్తత్వాలే కాదు, మోసగింపబడే వారి యొక్క మనస్తత్వం కూడా దానికి కారణం. ఇంప్రాక్టికల్గా ఉండేలాగా వాళ్ళని టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళు చీటింగ్ చేయటం అనేది నేర్చుకుంటారు. వన్స్ నేర్చుకున్న తర్వాత ఫర్ ఎవర్ వాళ్ళు చీట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు న్యాచురల్గా నేచర్ని ఫాలో అవుతూ ఫుడ్ అవసరమైనప్పుడు ఎలాగైతే తీసుకుంటాం, దాహం వేసినప్పుడు వాటర్ తీసుకుని ఎలాగైతే తీసుకుంటాం, సెక్స్ విషయంలో కూడా భార్యాభర్తల రిలేషన్ కూడా అంత గట్టిగా అనుకుని ప్రతి విషయంలోనూ ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ అదే అంత మట్టుకే తప్ప ఎవరైనా ఎవరికి అరెస్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టే ఉండాలనేటువంటి ఒక బిహేవియర్తో ఇబ్బంది పెట్టేటువంటి అధికారం మాత్రం ఎవరికి ఉండదు. ఆ నేచర్ కాంటెక్స్ట్లో మాత్రమే ఉంటూ నేచర్ యొక్క ప్రతి జీవిని అర్థం చేసుకుంటే తను ఎలా ఉండాలో తనకు అర్థమైపోతుంది. అలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో అలాంటి కాన్ఫ్లిక్ట్స్ గొడవలు ఉండవు, హ్యాపీగా ఉండగలుగుతారు. జస్ట్ ఏంటంటే నేను అటు వెళ్ళినప్పుడు ఒక పండు చూసినప్పుడు తనకి తీసుకెళ్ళి ఇవ్వాలనేటువంటి ఒక ఫీలింగ్ నాకు రావాలి. అలా రావాలన్నప్పుడు అలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి ఇద్దరు, భార్య అయినా భర్త అయినా. అలా ఉన్నప్పుడు బాగుంటుందని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్.